హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు? ఒకసారి వినాయక చవితి రోజున చిన్న గణపయ్య ఆయనకి ఇష్టమైన మోదకాలు తిని తన వాహనమైన మూషికంపై కూర్చుని వెళ్తున్నాడు. ఆ సమయంలో చంద్రుడు ఆకాశంలో నుండి అతన్ని చూసి వెక్కిరించాడు. ఓహో వినాయక, నువ్వు ఎంత బొద్దుగా ఉన్నావు, ఒక చిన్న ఎలుకపై కూర్చుని వెళ్తున్నావా అని నవ్వాడు. చంద్రుడికి అతనే అందంగా ఉంటా అని అహంకారముండేది. అదంతా చూసి గణపయ్యకి కోపం వచ్చింది. చంద్రుని అహం తగ్గించాలని ఆయన చంద్రుణ్ణి శపించాడు. ఇక నుంచి నిన్ను చూసిన వారికి అపవాదాలు, అబద్ధ ఆరోపణలు తప్పవు అని. కొంతకాలం గడిచింది. ఒకసారి శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూశాడు. దాంతో గణపయ్య శాపం నిజమై ఆయనపై శ్యామంతకమణి దొంగలించాడని ఒక పెద్ద అపవాదం పడింది. ఆ అపవాదం వలన శ్రీకృష్ణుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. చివరికి నిజం బయటపడిన తర్వాత అందరూ గణపయ్య శాపం ఎంత శక్తివంతమో తెలుసుకున్నారు. తర్వాత చంద్రుడు పశ్చాత్తాపడి గణపయ్యను ప్రార్థించాడు. దాంతో గణపయ్య శాపాన్ని కొంచెం తగ్గించాడు. ప్రతిరోజూ కాదు, కానీ వినాయక చవితి రోజున మాత్రమే నిన్ను చూడకూడదు. ఒకవేళ ఆ రోజున ఎవరైనా నిన్ను చూశారంటే వారు నా కథ విన్నా లేదా నా యొక్క 108 పేర్లు చదివినా శాపం తొలగిపోతుంది అని. ఇందులో నీతి ఏంటంటే, గర్వం ఎప్పుడూ కష్టాలు తెస్తుంది. వినాయకుణ్ణి స్మరించి ప్రార్థిస్తే అడ్డంకులు, అపవాదాలు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.